దేశంలో ప్రధాన ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ. కాంగ్రెస్ అంటే బీజేపీకి పడదు, బీజేపీ అంటే కాంగ్రెస్కి పడదు. ఆ పార్టీ లీడర్లు ఈ పార్టీ లీడర్ల మీద విమర్శలు చేస్తుంటారు, ఈ పార్టీ లీడర్లు ఆ పార్టీ లీడర్ల మీద విమర్శలు చేస్తుంటారు. ఇక రాహుల్ గాంధీ అయితే ఏకంగా దేశం నలుమూలలు తిరుక్కుంటా మోడీ పాలన బాగాలేదని చెప్తున్నాడు. అయితే ఈ టైంలోనే మోడీ సారుతోని సభను పంచుకున్న రేవంత్ రెడ్డి సారు మాట్లాడిన మాటలు చేయబట్టి ఇప్పుడు తెలంగాణలో గుజరాత్ రాజకీయం మొదలైంది. అవును, నిజమే. 2 రోజుల నుండి తెలంగాణలో గుజరాత్ రాజకీయమే నడుస్తున్నది. అదేంది గుజరాత్కు మనకు సంబంధం ఏంది అంటే, రేవంత్ రెడ్డి సారు ఆదిలాబాద్ లో మోడీ ముందు మాట్లాడిన మాటలు చేయబట్టి प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपकी मदद जरूरी है. ఈ ఒక్క మాటతో 2 జేబుల్లోంచి చేతులు బయటికి తీసి బజార్లోకి వచ్చిన ప్రతిపక్ష బీఆర్ఎస్ లీడర్లు రేవంత్ మీద కోపం చేస్తున్నారు. అయిన దాంట్లో కోపం చేయడానికి ఏమున్నది అంటే, దీనికి ముందు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇంకోలాగున్నాయి కాబట్టి పదే బీజేపీ వాళ్ళు అంటున్నారు మాది గుజరాత్ మోడల్ అని. గుజరాత్ మోడల్ అంటే ఏందే? ఊర్లో ఉన్న వాళ్ళందరూ తగలబెట్టుడా? ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని బెదిరించి మీ రాష్ట్రానికి గుంజుకపోవుడా? అది రేవంత్ మోడల్ మాటలు. నాడో రకంగా నేడో రకంగా ఉండేసరికి ఇదేందయ్యా ఇదే మేమెప్పుడు చూడలే అనే రేంజ్లో ప్రశ్నలు వేస్తున్నాడు పల్లా రాజేశ్వర్ రెడ్డి సారు. మీరు ఒక నెల రోజుల కింద మాట్లాడుతున్నట్టు గుజరాత్ విధానం అంటే అందరినీ చంపడమా, రాష్ట్రం భారతదేశం మొత్తాన్ని దూసుకుపోయి ఆ రాష్ట్రంలో పెట్టడమా అని చెప్పారు. మరి ఎందుకు నాలుక తిరగబడ్డది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంతటితోనే ఆగలే అంటే మళ్ళీ మోడీనే గెలుస్తాడు అనుకుంటుండా రేవంత్ అని ఒక మెలికబెట్టి ప్రశ్న వేసిండు. వారం రోజుల్లో ఆపద్ధర్మ ప్రధానమంత్రి కాబోతున్నారు. వారు ఏ విధంగా మీకు సహాయం చేస్తారు? మరలా ప్రధానమంత్రి అయితేనే కదా. అంటే మరలా ప్రధానమంత్రి మోడీ గారే అవుతారు, బీజేపీ గెలుస్తారని చెప్పగానే ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు. మరిగా దీనికి కాంగ్రెస్ నుంచి ఎట్లాంటి సమాధానం వస్తుందో కానీ ఇప్పుడైతే తెలంగాణలో గుజరాత్ పేరు మీద రాజకీయం నడుస్తున్నది. ఇట్లా చూడాలి మరిగా ముందు ఏమవుతుంది అనేది.